బిగ్ బాస్ సీజన్ 9 హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌గా తనూజ, అలానే కళ్యాణ్‌ని చాలామంది ఆడియన్స్ ఇష్టపడుతున్నారు. వీళ్ళకి మంచి ఓట్స్ కూడా వేస్తున్నారు. అయితే వీళ్ళిద్దరిలో ఒకరిని గెలిపించడానికి బయట ఆడియన్స్ వీళ్ళిద్దరిని కూడా నెగెటివ్ చేస్తున్నారు. అంటే కళ్యాణ్ ఫ్యాన్స్ తనూజని నెగెటివ్ చేయగా, తనూజ ఫ్యాన్స్ కళ్యాణ్‌ని నెగెటివ్ చేస్తున్నారు. అయితే హౌస్‌లో వీళ్ళిద్దరూ కూడా ఒక్కొక్క టైంలో కళ్యాణ్ లేనప్పుడు తనూజ కళ్యాణ్ కోసం మాట్లాడుతది. తనూజ లేనప్పుడు కళ్యాణ్ తనూజ కోసం మాట్లాడతాడు. ఇదైతే జరుగుతుంది. ఇంకా కళ్యాణ్ వచ్చేసి పైకి మాత్రమే తనుజకి సాక్రిఫైస్ చేయడానికి ఆలోచిస్తున్నాడే తప్ప బ వెనుక చాలా వరకు బ్యాక్ బిచింగ్ చేస్తున్నాడనే టాక్ కూడా వస్తుంది. అయితే కళ్యాణ్ బ్యాక్ బిచింగ్ చేయాలి అనే ఉద్దేశ్యం అయితే కళ్యాణ్‌ది కాదని రోజు లైవ్ ఎపిసోడ్ చూసే వాళ్ళకి అర్థమవుతది. అది బ్యాక్ బిచింగ్ అని అనలేము. ఆ వర్డ్ కళ్యాణ్‌కైతే ఇవ్వలేమనేది నా ఒపీనియన్. మరి మీకేమనిపిస్తుంది అనేది కామెంట్స్‌లో చెప్పండి. అయితే బ్యాక్ బిచింగ్ కాదు కానీ కళ్యాణ్ కాస్తో కూస్తో ఈ మధ్య దివ్య మాటలకి అంటే మ్యానిపులేట్ అవుతున్నాడు. దివ్య మాటలు వింటున్నాడు. అందుకని కాస్త తనుజ కోసము దివ్య దగ్గర మాట్లాడడం ఇవన్నీ చేస్తున్నాడు అనేది జస్ట్ ఒపీనియన్ అంతే. కానీ కళ్యాణ్ తనుజకి బ్యాక్ బిచింగ్ చేసేసి కళ్యాణ్ ట్రోఫీ గెలిచేయాలా లేకపోతే టాస్క్‌లు గెలిచేయాలని అయితే అస్సలు అనుకోవట్లేదు. అండ్ హౌస్‌లో ఇంతకు ముందే చూసే ఆడియన్స్‌కి సైతం కళ్యాణ్ క్లారిటీ ఇచ్చాడు. ఈ హౌస్‌లో నాకు ఫస్ట్ ప్రయారిటీ తనుజనే ఉంటది. నా హార్ట్‌లో ఎప్పుడు తనకంటూ ఇవ్వాల్సిన ఒక ప్రయారిటీ నేను ఇస్తానని క్లియర్‌గా చెప్పేసాడు. సో, తనూజ మొన్న ఎమోషనల్ అయినప్పుడు కానీ, అన్ని విషయాలు కూడా తను స్టాండ్ తీసుకుంటున్నాడు. బట్ బ్యాక్ బిచింగ్ అనే వర్డ్ కళ్యాణ్‌కి ఇవ్వడం కరెక్ట్ కాదని, కళ్యాణ్ ఏదో తనూజ వెనక గోతులు తీయాలనుకుంటున్నాడని అయితే నేనైతే అసలు అనుకోవట్లేదు. మరి మీకేమనిపిస్తుందో చెప్పండి. ఇకపోతే తనూజని సపోర్ట్ చేసేవాళ్ళు చాలామంది కళ్యాణ్ కోసం ఇలా మాట్లాడుతుంటే, అలానే కళ్యాణ్‌ని సపోర్ట్ చేసేవాళ్ళు తనూజ కోసం కూడా మాట్లాడతారు. తనూజని విపరీతమైన నెగెటివిటీ చేస్తారు. కానీ ఎంత నెగెటివిటీ చేసినా తనూజకి ద బెస్ట్ ఓటింగ్ జరుగుతుందని చెప్పాలి. దాదాపు 50% నామినేషన్స్‌లోకి వచ్చిన వాళ్ళలో 50% ఓట్స్ అనేవి తనుజకి కేటాయించి పక్కన పెట్టేస్తున్నారనిపిస్తది. అయితే తనుజ ఫ్యామిలీలో ఇప్పుడు పెళ్లి ఉంది సిస్టర్‌కి తెలిసిందే. కాకపోతే తనుజ పెళ్లి ఉందని తెలిసి కూడా బిగ్ బాస్‌లోకొచ్చింది. ఎందుకంటే తను ఒక కన్నడ అమ్మాయి కాబట్టి తెలుగు బిగ్ బాస్‌లో నాకు ఇంత ఓట్స్ రావు అని ఎక్స్‌పెక్ట్ చేసుకొని బిగ్ బాస్ హౌస్‌కొచ్చిందేమో అనేది నా ఫీలింగ్ అనమాట. ఎందుకంటే నేను పెళ్ళికొచ్చేస్తాలే ఆలోపు ఎలిమినేట్ అయిపోతాను అనుకుని ఉండొచ్చు. కానీ తనే ఒక బెస్ట్ ప్లేయర్ అయిపోయి విన్నింగ్ ట్రోఫీకి అంత చేరువలోకి వచ్చేస్తదని ఎక్స్‌పెక్ట్ చేసుండరు. అండ్ తనూజ సిస్టర్ ప్రోమోలో కూడా చెప్పింది క్లియర్‌గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, నేనసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు నువ్వు ఇన్ని వారాలు అన్నట్టుగా తనిచ్చిన ఎక్స్‌ప్రెషన్ గాని అదంతా కూడా మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేయొచ్చు. అంటే ఇన్ని వారాలు ఉంటారని ఆళ్ళ ఫ్యామిలీ గాని ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అందుకే తనుజని పంపించారు. లేదంటే మేబీ తర్వాత సీజన్స్‌లో గాని ఎప్పుడైనా ఉండేదేమో. కానీ ఇంట్లో ఫ్యామిలీ, పెళ్లి కూడా పక్కన పెట్టేసి వచ్చింది తనుజ. అది కొంచెం సాడ్ పార్టే అయ్యుండొచ్చు. అండ్ తనుజకి విపరీతమైన నెగెటివిటీ, అలానే విపరీతమైన ఓటింగ్ 2 ఉన్నాయి. ఇప్పుడు ప్రెజెంట్ ఓటింగ్ అయితే చాలా వరకు ఓటింగ్ ఉంది. అండ్ చాలామంది కళ్యాణ్ విన్నర్ అవ్వాలి, మన తెలుగు అబ్బాయి విన్నర్ అవ్వాలి అని చెప్పి తనుజని తొక్కేయడానికి ట్రై చేస్తూ తనుజని నెగెటివిటీ చేస్తున్నారు. హౌస్‌లో వాళ్ళిద్దరికీ ఒక ఫ్రెండ్లీ బాండింగ్ ఉంది. ఇద్దరికీ ఒక మంచి అండర్‌స్టాండింగ్ ఉంది. కళ్యాణ్ గేమ్ ఆడాలని తనుజ అనుకుంటుంది. తనుజ చాలా స్ట్రాంగ్ ప్లేయర్ అని కళ్యాణ్ అనుకుంటున్నాడు. కానీ వీళ్ళిద్దరిని బయట బ్యాడ్ చేస్తున్నారు. బయట నెగెటివ్ చేస్తున్నారు. వీళ్ళిద్దరిలో ఒకరిని గెలిపించడం కోసం ఇద్దరిని నెగెటివిటీ చేస్తున్నారనేది ఆడియన్స్ అర్థం చేసుకోవాలి. మేము కళ్యాణ్‌ని బ్యాడ్ చేస్తే కళ్యాణ్ వాళ్ళు మా కంటెస్టెంట్ తనుజ ఫ్యాన్స్‌ని హర్ట్ చేయడానికి ట్రై చేస్తారనేది క్లారిటీ అది. సో, అలా ఏం లేకుండా ఎవరికి నచ్చిన వాళ్ళని వాళ్ళు ప్రాపర్‌గా పాజిటివ్ వేలో సపోర్ట్ చేసుకుంటే బావుంటది. నెగెటివ్ వేలో సపోర్ట్ చేసుకోవడం మిగిలిన ఈ 5 వారాల్లో ఎవరికి ఎలా అయినా దెబ్బ రావచ్చు. థర్డ్ టాప్‌లో ఉన్న వాళ్ళు మొదట్లోకొచ్చేయొచ్చు ఈ నెగెటివిటీ వల్ల. అంటే వీళ్ళిద్దరికీ తెలియకుండా జరిగే నెగెటివిటీ వల్ల ఇమాన్యుయల్ లాంటి కంటెస్టెంట్స్ ముందుకొచ్చే ఛాన్సెస్ చాలా హైగా కనిపిస్తాయి. ఇమాన్యుయల్ ఈజ్ టాప్ 3 అర్థమవుతుంది. కానీ ఈ టాప్ 3 ప్లేయర్ మొదటికి రావచ్చు మనం చేసే నెగెటివిటీ వల్ల. మరి మీకేమనిపిస్తుంది అనేది కామెంట్స్‌లో చెప్పండి.